Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Talk about today's camel issue. Camel issue. Winter లాంటి సమస్య. The text from Gospel occurs in Matthew chapter 23 to 24. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23 నుంచి 24 వరకు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసం విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. ఆనాడు ప్రభు కాలంలో పరిచేస్తున్న సమయంలో శాస్త్రులు పరిచయం ఉండేవారు. వారు pay attention to the gnat but neglect the camel. Meaning they paid attention to minor rules that made little difference to others while neglecting the primary ways they were supposed to act towards others and bless others. Neglect the most important things. వాళ్ళు చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటున్నారే కానీ తద్వారా కొంతమంది ఇతర దృష్టిలో మంచిగా కనపడవాలని ఆశిస్తున్నారే కానీ they forget about the greater things, valuable things, most important things. అదే మనకు వాక్యభావం చదువుకున్నాం. పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించడం. మైన్యూట్ థింగ్స్ ఇవి చేస్తూ ఇతర దృష్టితో మంచిగా కనబడే ప్రయత్నం చేస్తున్నారే కానీ ప్రభు ఖండించడం, వేషధారణ ఖండించినాడు. మీరు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లా, దట్ ఈస్ న్యాయము, కనికరమును, విశ్వాసము విడిచిపెట్టితిరి. నెగ్లెక్టెడ్ ద లా, జస్టిస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. వాక్యభాగం ఇచ్చినప్పుడు దోమ లేకుండాన్నట్లు వడియగట్టి, లేవ్యకాండం 11వ అధ్యాయము 20 నుంచి 22 వరకు గమనించినప్పుడు, దోమ గమనించినప్పుడు దాన్ని నాట్ అంటారు. మరొక చట్టం ఉన్నది, అంటే ఎనీ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ దట్ డిడ్ నాట్ హ్యావ్ జాన్ లెగ్స్ ఫర్ హోపింగ్. ఏది తినకూడదో అది ఉన్నది కాబట్టి చిన్నది దోమ, దాన్ని తినకూడదు వారు కాబట్టి దాన్ని బొడయగట్టి స్ట్రెయిన్ చేసి వారు పెద్ద పాపములను క్యామిల్ ఇష్యూ అంటారు. అది ఇక్కడ వాక్య భాగంలో ఒంటరి మృంగువారు మీరే. కాబట్టి వారు చిన్న చిన్న విషయాల ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ధర్మశాస్త్ర ప్రధాన విషయాల ప్రాధాన్యత ఇవ్వలేదు. swallowing camels, to make God's goals ever go, that's very important. దేవుని యొక్క లక్ష్యాలుగా ఉంచుకోవాలి కానీ చిన్న చిన్న విషయాలు పాటిస్తూ చేస్తున్నాం చెప్పేసి వారు బయటికి మంచిగా కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ దే ఫర్గాట్ ది మెయిన్ థింగ్స్, ద లా, దట్ ఈస్ సిన్.
అది వారు చేస్తున్నారు. They ignore the camel of sin in their hearts. Camel of sins. న్యాయమును, కనికరమును, విశ్వాసమును మర్చిపోయారు వారు. మన ప్రభు అందుకొరకే వాటిని మానగా వీరు చేయవలసి ఉండేను. అంధులైన మార్గదర్శకులారా, they are not setting good example. But setting examples in smaller things. How about the great things? The Holy Bible, we are neglecting, we are not doing it. అలా కాకుండా వాటిని చేస్తూ వీటి కూడా చేయవలసి ఉండే ప్రభు చెప్పిన మన జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. చిన్న చిన్న విషయాలను జరిగిస్తూ ఏదో మేము భక్తి గల వారిని చూపించడం కాదు, కానీ ప్రధాన విషయాలను మర్చిపోతున్నాం చేయడానికి తండ్రి. క్యామల్ ఆఫ్ సిన్ సెలవిచ్చారు తలమిస్తూ. అలాంటి పాపం చేయకుండా నాయన మీరు కోని విధంగా ప్రభువా వాక్య రీతిగా జీవించడం వారిగా చేయటకు తండ్రి జాగ్రత్త పడకు సహాయం దయచేయవలసిగా విజ్ఞాపం చేస్తుంది. వాక్య బిడ్డ ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్యను ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.